సో మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాం, ఇక్కడ సక్సెస్ అవ్వాలి, ఇది సక్సెస్ పారామీటర్ అనుకుంటాం. అక్కడికి మీరు రీచ్ అయ్యారా? అబ్సల్యూట్లీ. స్టార్ట్ అయినప్పుడు సక్సెస్ డెఫినేషన్ తెలియదు. స్టార్ట్ అయిన రోజున మనం ఏదో ఊహిస్తాం కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యేగా గెలుద్దాం, ఎమ్మెల్యే గెలుద్దాం, ఎప్పటికైనా ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నవాడు ఉంటాడు కదా. కింద మీద కూడా ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యేకి వెళ్ళాక అసెంబ్లీకి వెళ్తే అలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. 100 మందిలో మనం ఒకళ్ళమా అనిపిస్తుంది. ఏం చేయాలంటే సీఎం అవుతాడండి, ఒకడేనండి అంటారు. సీఎం అయిన తర్వాత మళ్ళాంటి వాళ్ళు 30 మంది ఉన్నారని తెలుసు. సీఎం మరి ఏంటంటే ఏం చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలండి అని తెలుసు. ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి నానా కష్టాలు పడ్డాక అది మనం కాదండి, మనలాంటి వాళ్ళు ప్రపంచం మొత్తం మీద 150 మంది ప్రైమ్ మినిస్టర్లు, 200 మంది. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్ కదా. సో నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏమనుకున్నానో అది రీచ్ అయిపోయి 25 ఏళ్ళైంది. సో నేను ఇంకా అది సక్సెస్ అయిపోయినట్టేగా. ఐ కంప్లీట్లీ రీచ్ దట్ పాయింట్. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం డ్రీమ్ చేసి వచ్చానో అది 4 ఏళ్ళు ఫినిష్ అయిపోయింది. నేను షాక్ అయిపోయా, ఇంతేనా. అప్పుడు ఇంకో టార్గెట్ పెట్టుకున్నాం, ఆ తర్వాత అదే రీచ్ అయ్యాం, ఆ తర్వాత ఇంకోటి ఏదో టార్గెట్. సో ఇది నెవర్ ఎండింగ్ వే. మీరున్నారు, మీ లైఫ్లో ఏది టార్గెట్ అంటే ఇప్పుడు ఉన్నది ఇంకో 5 ఏళ్ల తర్వాత ఉండదు. అది మీరు క్రికెట్ చూస్తారా, 350 రన్స్ టార్గెట్ అనుకోండి. బ్యాట్స్మెన్ 250కి ట్రై చేయడు ఫస్ట్. వాళ్ళిద్దరు అవతలాడు ఎదురుడు వెళ్తే అరే ఈ ఓవర్లో 4 కొడదాంరా, వచ్చే ఓవర్లో ఒక 5 కొడదాం, అలా 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 పేరుస్తారు. సో అల్టిమేట్ టార్గెట్ ఏముంటుంది ప్రతివాడికి? చాలా హ్యాపీనెస్, హ్యూజ్ హ్యాపీనెస్ ఉండాలి. సో దానికి మనం చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ వెళ్తాం.